హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి టెంపుల్కి యూజ్ చేసే యాంప్లిఫైర్ అండి. సో దీంట్లో మొత్తం 6 ఛానల్స్ అయితే ఉంటాయి. 2 ఛానల్స్ వచ్చేటప్పటికి ఈచ్ వన్ ఛానల్ 100 వాట్ వస్తుంది. 4 ఛానల్స్ వచ్చేటప్పటికి ఈచ్ వన్ వాట్ 25 నుంచి 30 వాట్ వస్తాయండి, చిన్న స్పీకర్స్ పెట్టుకునేలాగా. ఓకేనండి. దీని డీటెయిల్స్ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఏ టైపు రెడీ చేశానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి టెంపుల్కి యూజ్ చేసేదండి. ఆఫ్టర్ నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ టెంపుల్కి అయితే ఇవ్వడం జరిగింది. సో అది కంప్లైంట్ రావడం వల్ల మళ్ళీ మనకి రీమోడల్కి అయితే వచ్చింది. సో దీంట్లో వచ్చేటప్పటికి మైకు ప్లస్ ఎక్కువ అయితే దీంట్లో యాడ్ చేయడం జరిగిందండి. సో ఇది ఫ్రంట్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి, చూసారు కదా. ఇది వచ్చేటప్పటికి 100 వాట్ 100 వాట్ 2 స్పీకర్స్ పెట్టుకున్నాయి. అంటే అయితే గొట్టాలు యూజ్ చేయొచ్చండి, లేదంటే 12 ఇంచు స్పీకర్స్ యూజ్ చేయొచ్చు. అలాగే ఈ వచ్చేటప్పటికి 4 స్పీకర్స్ అండి, అంటే టెంపుల్లో 4 స్పీకర్స్ రన్ చేయడానికి. సో అలా డిజైన్ చేసాము. ఆఫ్టర్ 2 ఇయర్స్ బ్యాక్ అలా డిజైన్ చేసాము, దాన్ని కంటిన్యూ చేసామండి. తర్వాత ఇది వచ్చేటప్పటికి త్రిబుల్ బేసు, ఇది ఎక్కువ అండి. ఇది మైకు, ఈ 2 మైక్స్ పెట్టుకునేలా ఆప్షన్ ఇచ్చామండి, అది ఏసీ స్విచ్. ఇది వచ్చేటప్పటికి పగారియా బీటీ అండి. ఓకే, ఒకసారి మీకు లోపల ఏమేమి యూజ్ చేశాను కూడా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, లోపలైతే ఈ విధంగా ఉంటుందండి. దీనికి 2030 అయితే 5 ఛానల్ బోర్డు యూజ్ చేశాను. ఇది వచ్చేటప్పటికి శక్తి 2 ఛానల్ యూజ్ చేశానండి. సో మనం ఇది వచ్చేటప్పటికి ఇలా అయితే డిజైన్ చేసాము. ఇది 24024 5 యాంప్ ట్రాన్స్ఫార్మర్ అండి. అలాగే 6 యాంప్ డయోడ్స్ ప్లస్ 50 వోల్ట్ 2200 కెల్ట్రాన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఓల్డే. సో మనం ఇది యాడ్ చేసాము. ఇది వచ్చేటప్పుడు ఎక్స్ట్రీమ్ కంపెనీ వాళ్ళది 5 వోల్ట్, అంటే 40 నుంచి మనకి 5 వోల్ట్ అయితే ఈజీగా రన్ చేస్తుంది. ఇంత హమ్మింగ్ కూడా లేదండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. అలాగే దీనికి వచ్చేటప్పటికి ఇది మైక్ అండి, డిలే కోసం ఈ ఒక బోర్డ్ని అయితే యూజ్ చేసాము. దీని గురించి చెప్తాను మీకు. ఈ బోర్డుకి సంబంధించి 750 మిల్లీ యాంప్స్ అయితే యూజ్ చేశానండి. ఇదంతా కూలింగ్ అవడం కోసం ఇక్కడ ఫిట్టింగ్ చేయకుండా ఇక్కడ గ్రిల్ పెట్టేసి ఇక్కడైతే ఓ పాత ఫ్యాన్ని ఇక్కడ ఫిట్టింగ్ చేసేసాను, చూడొచ్చు. ఇక్కడ కంట్రోల్ ఉంటుందండి. ఇది 4 ఛానల్కి. ఇది వచ్చేటప్పటికి 2030 ఇక్కడ పైన అండి, కింద వచ్చేటప్పటికి 100. సో ఇది గుళ్ళో వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే ఈ విధంగా అయితే రెడీ చేసాము. బ్యాక్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మీరు చూడొచ్చు, బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. జస్ట్ ఈ 2 స్పీకర్స్ ఇక్కడ 2 స్పీకర్స్ పెట్టుకునేలాగా ఇచ్చాను ఆప్షను. ఓకే, బ్యాక్ ఇంకేం లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇందులో మనకి ఏంటంటే మనం ఇక్కడ ఒకవేళ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ మంత్రాలు గుళ్ళు ఎలా అంటే మంత్రాలు పెట్టుకొని ఇంకా కొరంకి సాంగ్స్ అంటారు చూసారా, అంటే మనకి ఇక్కడ మ్యూజిక్ ఒకటి వస్తుంది, సింగింగ్ అయితే మనం చేయొచ్చు. ఆ విధంగా అయితే డిజైన్ చేసాం దీన్ని. సో అంటే వాళ్ళు ఏంటంటే వెనకాల మంత్రాలు అనేది ఆటోమేటిక్గా మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుంటారు. ఈ మైక్ ద్వారా మనం అనేది నీట్గా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అది మీకు ఒకటి పెట్టి చూపిస్తాను. చూసారు కదా, ఒకసారి మైక్ పెట్టి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మైక్ అయితే నేను ఆన్ చేశాను. సో ఇందులో వచ్చేటప్పుడు ఒక మ్యూజిక్ ప్లే చేస్తాను, చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, కేబీ ఆడియోస్. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనకి దీంట్లో ఎక్కువ డిలే కూడా ఉండడం వల్ల చాలా చక్కగా అయితే మనకి ఆడియో క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం. చూసారు కదండి, బ్యాక్ అయితే మనకి కొరంకి సాంగ్స్ అని యూట్యూబ్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది.
సో దాని గురించి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను, చూడొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే మనకి ఇలా వర్క్ చేస్తుందండి. మనం బ్లూటూత్ నుంచి అటు మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం కావాలంటే మనం అయితే ఇంట్లో ఒకవేళ చూడండి పార్టీ వేర్గా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చండి, ఇలాగ ఈ టైప్లో. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇది గుళ్ళోకి అని కాదు, ఇంట్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఉంటారు కదండి, సరదాగా వాళ్ళు పార్టీ చేసుకున్నప్పుడు వాళ్ళు పాడతానంటారు, మైక్ అది ఇంట్రెస్ట్గా తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇదైతే బాగా పనిచేస్తుందండి. ఓన్లీ టెంపుల్ అని కాదు, మన ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టీరియో ప్లస్ మైక్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.